ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసంలో మన యొక్క శీర్షిక మిషన్స్ అన్నటువంటి శీర్షిక మీద అనేక అంశముల గురించి ధ్యానం చేస్తున్నాము. అందులో భాగంగా నేటి ధ్యానాంశము దేవుని సమయాన్ని విశ్వసించటము, ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ టైమింగ్ ఇన్ మిషన్స్. మరి గాడ్స్ టైమింగ్ అనేటటువంటిది అంటే ఏంటి, దానిని అర్థం చేసుకోవటం అన్నప్పుడు దేవుని సమయాన్ని విశ్వసించటం అంటే దేవుని ప్రణాళిక మన సొంత ప్రణాళిక కంటే ఆయన పరిపూర్ణ స్కెడ్యూల్ ప్రకారం, చిత్తం ప్రకారం జరుగుతుంది అని విశ్వసించటం ప్రియులారా. ట్రస్టింగ్ గాడ్స్ టైమింగ్ మీన్స్ హ్యావింగ్ ఫెయిత్ దట్ గాడ్స్ ప్లాన్ అన్ఫోల్డ్స్ అకార్డింగ్ టు హిస్ పర్ఫెక్ట్ schedule rather than our own. ఎన్ని తలచినా ఏది చేసినా జరిగేది నీ చిత్తమే అని చెప్పి మనం పాట పాడుకుంటాం పిల్లలు. అల్టిమేట్లీ ఇట్స్ గాడ్స్ ప్లాన్ అండ్ గాడ్స్ మిషన్, గాడ్స్ విల్ పిల్లలు. కాబట్టి దేవుని యొక్క సమయంలో అంతా కూడా ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ అని కూడా మనం ఇంగ్లీష్ పాట పాడుకుంటాము. కాబట్టి ఆ ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ టైమింగ్, దేవుని యొక్క కాలం, దేవుని యొక్క సమయము, దేవుని యొక్క సమయంలో ఎవ్రీథింగ్ హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. ఆయన యొక్క సమయంలో పిల్లలు ఆదిలో మరి సృష్టిని ఆరంభంలో అది అంతా కూడా ఆయన యొక్క సమయంలో సృష్టి అంతా కూడా సృజించబడి ఉంటున్నది. నన్ను కూడా ఆయన యొక్క స్వరూపంలో చేసి ఇది మంచిదని చెప్పి ఆయన అంటున్నాడు పిల్లారా. ఈ థాట్ దట్ ఇట్ ఈస్ గుడ్. ఆయన మంచి పిల్లారా. ప్రతిదీ కూడా ఈ లోకంలో ఏది కూడా చెడు, ఆయనకు చెడు తలంపులు అనేటటువంటి ఉండవు. కాబట్టి ఇందుకొరకై మన తరపున మరి సహనం అవసరం, విధేయత అవసరము. మరియు దేవుడు తన మిషన్కు ఏది ఉత్తమమో తెలుసుననే ఆ యొక్క భరోసా కలిగి ఉండటం ప్రియులారా. ఇట్ ఇన్వాల్వ్స్ పేషెన్స్, ఒబీడియన్స్ and assurance that God knows what is best for his mission. ఎవ్రీథింగ్ ఈ లోకంలో ఏదో మన యొక్క సొంత మిషన్లు కాదు, మన యొక్క ప్రణాళికలు, అజెండాలు కాదు, కానీ హిజ్ మిషన్, ఆయన యొక్క ప్రణాళిక. దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంటుంది నీ ఎడల, నా ఎడల, మనల్ని సృజించటంలో. హీ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ప్రియులారా, ఆ గ్లోబల్ ప్లాన్స్. మరి మన యొక్క విధి ఏమిటంటే ఆయన యొక్క చిత్తం చేయటం. యేసు ప్రభువారు యోహాను సువార్త 17:4 అంటాడు, చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని అంటాడు. పేరు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. నీ ఎడల, నా ఎడల ఒక పని ఉంటున్నది, ఒక కర్తవ్యం ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటున్నది. మరి మనము ఆ రీతిగా ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఒక భక్తుడు అంటున్నాడు, దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు, కానీ అతను చాలా అరుదుగా ముందుగా ఉంటాడు. గాడ్ ఈజ్ నెవర్ లేట్ బట్ హీ ఈజ్ సెల్డమ్ ఎర్లీ. ఆయన యొక్క సమయంలో దేవుడు గొప్పగా, రమ్యంగా, ఎంతో చక్కగా చేస్తాడు పిల్లలు. ఆయన యొక్క సమయం. వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ నాట్ అవర్ టైం. మనం తొందరపడుతూ ఉంటాము, ఎంతో ఇమ్మీడియట్గా జరగాలని కోరుకుంటుంటాము. కానీ ఆ దేవుడి యొక్క చిత్తం ప్రకారం. అందుకే యేసుప్రభు వారు అంటాడు, నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా మరి అండర్స్టాండింగ్ గాడ్స్ సావరెనిటీ, దేవుని యొక్క సార్వభౌమత్యాన్ని అర్థం చేసుకోవటం, ఆయన యొక్క సావరెనిటీ, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క వ్యక్తిత్వం. ప్రియులారా, అపోస్తల కార్యములు నేటి ధ్యానం కొరకు అపోస్తల కార్యము 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు.
And he said unto them, It is not for you to know the times or the seasons which the Father hath put in his own power. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఎంతో తేటగా మరి ప్రభు వారు తన యొక్క శిష్యులకు తన యొక్క మైనటువంటి వారికి తెలియజేస్తున్నాడు. కాలాలు సమయాలను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని వింటున్నాడు. వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. కాబట్టి వాటి గురించి అనవసరంగా సమయంలో వృధా చేయటం వ్యర్థం ప్రియులారా. దేవుడి యొక్క ఒక్క దినము 1000 దినాలతో సమానం ప్రియులారా. ఆ రీతిగా ప్రియులారా మరి ఎంతో ప్రియులు ఆయన యొక్క ఉద్దేశాలు అవన్నీ కూడా తలంపులు కూడా ఎంతో డిఫరెంట్గా ఉంటాయి. మరి తూర్పు నుంచి పడమరకు ఎంత దూరం అంత వ్యత్యాసం ఉంటుంది ప్రియులారా. మనం మానవులుగా మట్టి నుండి వచ్చినటువంటి వారు మన యొక్క జీవితం ఏ పాటిది ప్రియులారా. మరి మన యొక్క ఉద్దేశాలు తలంపులు ఎంతో చిన్నవిగా ఉంటుంటాయి. కానీ ప్రభువు ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి వాడు, శక్తిమంతుడు, సృష్టికర్త అయి ఉంటున్నాడు పిల్లారా. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు సమయము మరి సంఘటనలపై అంతిమ అధికారాన్ని కలిగి ఉన్నాడని చెప్పి మనము తెలుసుకోవాలి. గాడ్ హోల్డ్స్ అల్టిమేట్ అథారిటీ ఓవర్ టైమ్ అండ్ ఈవెంట్స్. అన్నిటి కూడా సంఘటనలకు మరి సమయం వీటన్నిటిని కూడా ఈవెంట్స్ ఎనీథింగ్ మన యొక్క జీవితంలో మరి ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా పిల్లలు లేకుండా ఉన్నట్లయితే దేవుని సమయంలో నిన్న మరి ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు 5-6 సంవత్సరాలని ఇంకా పిల్లలు లేరు అని చెప్పి తెలియజేశారు. కాబట్టి దేవుని సమయంలో దేవుడు చేస్తాడు పిల్లలు. మరి ఆ ప్రసంగి 3:1 చూస్తే ప్రతి దానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నముకు సమయము కలదు. టు ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఎ సీజన్ అండ్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీ పర్పస్ అండర్ ద హెవెన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కూడా మా ప్రసంగి గ్రంథకర్త జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ఆ యొక్క పుస్తకం ప్రియులారా, ఆ గ్రంథంలో రాస్తున్నాడు ప్రతి దానికి కూడా సమయం కలదు. వి నో నీడ్ టు వరీ ప్రియులారా. ఒకవేళ నిరుత్సాహంతో నిస్పృహతో కృంగినటువంటి స్థితిలో ఉన్నట్టయితే చీరప్. దేవుడు చేసేటువంటి ప్రతి దాని వెనుక కూడా ఎంతో అర్థం ఉంటున్నది. ప్రతి కీడు వెనకాల మేలు ఉంటున్నది. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఎందుకు ఈ రీతిగా జరుగుతుందని. యోబు యొక్క జీవితం చూడండి పిల్లలు, ఎన్నో మరి సొంత కుటుంబస్తును కోల్పోయి ఉంటున్నాడు, ఆస్తి నష్టం, ఇవన్నీ కూడా అందరూ కూడా తన భార్య కూడా నిందించడం మొదలేసింది. ఇంకా ఎందుకు నువ్వు దేవుణ్ణి పట్టుకొని ఉంటున్నావని. కానీ ప్రియులారా, ఆయన ఈ దేవుణ్ణి నమ్మి ఆ దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడటం ఆ రీతిగా ఉండి ఉంటున్నాడు. ఆ దేవుడు మనల్ని కూడా మన యొక్క సమయంలో ఈ దినాలలో ప్రియులారా ఆ రీతిగా కనిపెట్టి ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రతి దానికి దాని యొక్క సమయంలో ప్రియులారా, ఒకవేళ మీ యొక్క హృదయ వాంఛలు ఏ రీతిగా ఉంటుండో తెలియదు, కానీ అన్ని కూడా డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. కీర్తనలో మరి మనం చూస్తాము, యెహోవా యందు సంతోషించడి, అప్పుడు మీ యొక్క హృదయ వాంఛలు ఆయన తీరుస్తాడని చెప్పి. మరి అబ్రాహాము శారల యొక్క జీవితం చూడండి పిల్లలు, ఇస్సాకు కోసం ఎన్ని సంవత్సరాలు వేచి ఉంటున్నారు. వృద్ధాప్యంలో వాళ్లకు బిడ్డను అనుగ్రహించి ఉంటున్నారు. అటువంటి చేయగల సమర్థుడు మన యొక్క ప్రభు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఒకవేళ మీ బిడ్డల యొక్క రక్షణ కొరకు మరి ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా కనిపెట్టి ప్రార్థించండి. దేవుని సన్నిధిలో హృదయం కొమ్మరించి ఆ రీతిగా చేసినప్పుడు ఒక దినమందు వాళ్ళు కూడా మారుతారు. మన యొక్క మారినటువంటి జీవితాలు, ఆ ప్రత్యేకింపబడినటువంటి జీవితాలు, ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాలను చూసినప్పుడు మన యొక్క బిడ్డలు మన యొక్క కుటుంబంలోనే మొట్టమొదటిగా అటువంటి ఆ యొక్క మారు మనసు అనుభవాలు, మరి వారు కూడా మన యొక్క బాటలో నడవటం, క్రీస్తు యొక్క బాటలో నడవటం అనేటటువంటిది మనము గమనిస్తాము. మరి రెండవదిగా ఏంటంటే ఈ యొక్క ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిపరేషన్, మరి ప్రిపేర్ అవ్వటం కూడా ప్రాముఖ్యత. మరి ఈ యొక్క మరి దేవుని యొక్క చిత్తంలో భాగంగా ప్రియులారా మనం సిద్ధపాటుతనం ఎంతైనా అవసరమై ఉంటున్నది ప్రియులారా. మరి అపోస్తలుల కార్యం 1:8 చూస్తే అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను
భూదిగంతముల వరకును నాకు సాక్షులైందరని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. దట్ ఈస్ ద ప్యాటర్న్, దట్ ఈస్ ద ప్రొసీజర్. ఆ రీతిగా పిల్లల అది పద్ధతి పిల్లల మనము ప్రభువును తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే పశ్చాత్తాపడి మారు మనసుతో పొందుతామో ఆ సమయంలో ప్రభువును అంగీకరిస్తామో దట్ ఈస్ ద టైమ్ యు సీ ద హోలీ స్పిరిట్ వర్కింగ్ ఇన్ యూ. పరిశుద్ధాత్మ దేవుడి పిల్లల ఈ యొక్క హృదయాల్లో పనిచేస్తాడు. మరి ఆ పాపపు ఒప్పుకొలుతనము, పశ్చాత్తాప మనసు, మరి నీకు తెలియకుండానే తండ్రి అని ప్రార్థన చేయటం, కనిపెట్టడం, కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించటం. దీస్ ఆర్ ద థింగ్స్ పిల్లల. నేను 17 ఏళ్ళప్పుడు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నానో ఐ నోటీస్ దట్ హోలీ స్పిరిట్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్. పరిశుద్ధాత్మ దేవుడి పిల్లల ఈ యొక్క దినాల్లో కూడా ఎప్పుడైతే మనం తగ్గించుకొని దీనిలోమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రారంభిస్తాడు. మనకు తెలియనటువంటి శక్తి, చెప్పాన సఖ్యము కానటువంటి ప్రియులార సంతోషం, ఆ యొక్క ఆ సమాధానము పిల్లల, ఇన్నర్ పీస్, కంటెంట్మెంట్, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో పిల్లలు మనకు తెలియకుండానే మరి మన నూతన అభిరుచి, ఆ నూతనమైనటువంటి హుందాతోటి పిల్లలు ఎంతో మరి మన యొక్క తలంపులలో మార్పు, మన యొక్క ప్రార్థనలో మార్పు, మన యొక్క క్రియలలో మార్పు, మారు మనసు అనుభవం పిల్లలు. ఎవడైనా క్రీస్తునందు అనేలా వాడు నూతన సృష్టి. మరి పాతవి గతించిన ఇదిగో సమస్తము నూతనమాయనని చెప్పి 2 కొరింథీ 5:17 మనం చూస్తాను. కాబట్టి అటువంటి నూతన అనుభవం కలిగి ఉండాలని చెప్పి ఆ పరిశుద్ధాత్మ దేవుని చేతి నడిపింపబడేటటువంటి జీవితం లెడ్ బై ద హోలీ స్పిరిట్ పిల్లలు. కాబట్టి ఈ రీతిగా మరి ఈ యొక్క మిషన్లో ఎంపవర్మెంట్ ఈజ్ కీ బిఫోర్ ఎంబార్కింగ్ ఆన్ మిషన్స్. ఏదైనా సరే మిషన్లో దేవుని యొక్క పనిలో పనిచేయటానికి ముందు ఈ యొక్క సాధికారత, ఈ యొక్క శక్తి పొందటం పిల్లలు. అందుకనే మరి మా యొక్క ఆ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో మీరు చూసినట్లయితే ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్, అందరినీ తెలుగు వారిని మరి శక్తివంతులుగా చేసేటటువంటి దిశగా అనేక కార్యక్రమాలు పిల్లలు. వీకెండ్ మీటింగ్ నిన్నటి దినమంది గల్ఫ్ రీజియన్లో ఉన్నటువంటి వారితోటి మరి మంచి కార్యక్రమం జరిగి ఉంటున్నది. ఆ రీతిగా తెలుగు వారితోటి పిల్లలు మరి అటువంటి కార్యక్రమాలు మరి అలాగా ఈ లైబ్రరీ ద్వారా మరి డైలీ మార్నింగ్ మన్నా ద్వారా, డివోషన్ ద్వారా, ఈ రీతిగా మరి ఇటువంటి షార్ట్ సెర్మన్స్ ద్వారా మరి దేవుడు నాకు ఈ రీతిగా భారమునిచ్చి మరి ఇవి చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఇంకా యాకోబు 1:4 కూడా చూస్తే మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారు ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. కాబట్టి మనం సంపూర్ణులు అవ్వటం కోసం కాబట్టి మనము ఎటువంటి కొదువు లేనటువంటి వారు వినటానికి మనలో కావలసినటువంటిది ఏంటంటే ఓర్పు అవసరం, సహనం అవసరం, ఆ పట్టుదల అవసరం పిల్లలు. వీటి ద్వారా మనం యొక్క పనిని మనం దేవుడు మన జీవితాల్లో చేయవలసినటువంటి పనిని సంపూర్తి చేస్తాడు పిల్లలు. యేసు ప్రభువారు చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి అదే దాటిలో పిల్లలు పౌలు భక్తుడు కూడా ఇదిగో ప్రాణార్పణముగా నేను పోవిబడుతున్నాను, నా యొక్క పరుగును తోదముట్టించిందని చెప్పి చెప్తున్నాడు. మరి దాన్ని చేయవలసినటువంటి లోకంలో చేసి ఉంటున్నాడు పిల్లలు. ఎంతో సంతోషంగా చనిపోతున్నాడు. కాబట్టి ఈ రీతిగా మరి అరణ్యంలో మోషే యొక్క జీవితం పిల్లల విల్డర్నెస్ లో 40 సంవత్సరాలు కనిపెట్టి ఎంతగా మరి ట్రైనింగ్ పొంది ఉంటున్నాడు. ఆ దేవుని సన్నిధిలో పిల్లలు ఎన్నో పాఠాలు దేవుడు నేర్పించి ఉంటున్నాడు పిల్లలు. మనము ఆ శక్తివంతులమై మరి యొక్క మిషన్ లో ముందుకు వెళ్ళటానికి ముందు పిల్లల ట్రైనింగ్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. అందుచేతనే మరి బైబిల్ కాలేజెస్లో లేకపోతే వ్యక్తిగతంగా కూడా పిల్లలు దేవుడు మన యొక్క మరి ఆ యొక్క స్కూల్ ఆఫ్ ఒబీడియన్స్, ఆ విధేయతను నేర్చుకునేటటువంటి సమయం దేవుని సన్నిధిలో పిల్లలు. అటువంటి ఆ క్రమశిక్షణ, క్రమము, మరి లోతైనటువంటి సత్యాలు తెలుసుకోవటం, డాక్ట్రినల్ థింగ్స్, మరి లోతైనటువంటి విషయాలు పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా
మరి ఈ యొక్క 60 సంవత్సరాల సమయంలో దేవుడు మరి థియలాజికల్ స్టడీస్ అది చేయటానికి కూడా దేవుడు నాకు సహాయం చేసి ఉంటున్నాడు. మాస్టర్స్ ఇన్ థియలాజికల్ స్టడీస్ అన్నటువంటిది పూర్తి చేయటానికి సహాయం చేశాడు. మరి అది ఎంత అవసరం అని చెప్పి తెలుసుకొని ఉంటున్నాడు. బైబిల్ యొక్క బైబిల్ కాలేజీలో ప్రియులారా మరి ఏదో ఒక రీతిగా ఏదో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, రిట్రీట్స్, మరి కాన్ఫరెన్సెస్, మరి డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఎందుకంటే మనల్ని పటిష్టం వైపు మనల్ని ఎఫెక్టివ్గా కాన్ఫిడెంట్గా చెప్పటం కోసం ఇవన్నీ కూడా మనకు దోహదపడతాయి. కాబట్టి ఆలస్యం మధ్య నమ్మకం పెరగాల. ట్రస్టింగ్ అమిడ్ డిలే. మరి ఒకవేళ ఇంకా డిలే అని చెప్పి అనుకున్నట్లయితే పిల్లలు కనిపెట్టండి దేవుని సన్నిధిలో. కీర్తనలో 27:14 కూడా చూస్తే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని చెప్పి చెప్తున్నాడు పిల్లలు. ప్రభు కొరకు వేచి ఉండటం, ధైర్యముగా ఉండటం అనేటటువంటిది మన హృదయాన్ని నిబ్బరంగా వెయిట్ ఫర్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ అండ్ టేక్ హార్ట్. కాబట్టి ఇటువంటి మంచి వాక్యాలు మనకు బైబిల్లో కనపడతాయి. కాబట్టి దేవుని సన్నిధిలో వెయిటింగ్ ఆన్ లార్డ్, లీనింగ్ ఆన్ హిమ్, టోటలీ ఫుల్లీ సరెండరింగ్ అవర్ లైఫ్స్ టు హిమ్ ప్రియులారా. సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడటం ప్రియులారా, ఆయనను నమ్ముకోవటం ప్రియులారా. వేచి ఉండటం సవాలుగా ఉంటుంది ప్రియులారా. వెయిటింగ్ కెన్ బి ఛాలెంజింగ్, బట్ ట్రస్ట్ స్ట్రెంగ్థెన్స్ ఫెయిత్. కాబట్టి ఈ యొక్క నమ్మకమే ఈ యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుంది. కాబట్టి మన యొక్క జీవితంలో చేయవలసింది అంతా కూడా ఇంకా కొంతకాలం మరి దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని యొక్క సమయం కొరకు ఇన్ హిజ్ ఓన్ టైం, ఆయన యొక్క సమయంలో మరి దేవుడు గొప్పగా చేస్తాడు. గంభీరంగా ఉంటాయి, ఎంతో రమ్యంగా ఉంటాయి ప్రియులారా, ఆయనకు మహిమ వచ్చే రీతిలో ఉంటాయి. కాబట్టి వీ నీడ్ టు వెయిట్. ఎక్కడ కూడా హేస్టీ డెసిషన్స్, తొందరపడి మన సొంత నిర్ణయాలు మరి మనకు ఇష్టమైనటువంటి చేయకుండా, ముఖ్యంగా వివాహాల విషయంలో ప్రియులారా, లెట్స్ వెయిట్ ఆన్ హిమ్. దేవుని సన్నిధిలో కనిపెట్టి ఎవరు మరి మనకు సరి అయినటువంటి వారు, సాటి అయినటువంటి వారు, దేవుడు ఏర్పరచబడినటువంటి వారి కొరకు మనము మరి ప్రార్థన చేయవలసినటువంటి వారు ఏంటంటే ఆయన యొక్క సమయంలో మంచి వారిని, జీవిత భాగస్వాములను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పిల్లలు. మరి అలాగనే మరి యెషయా 40:31 చూస్తే యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, ఆలయక పరిగెత్తుదురు, సొమ్మశిల్లక నడిచిపోదురు. కాబట్టి ఇక్కడ చూస్తే యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వారు ఎంత ప్రియులారా నూతనమైనటువంటి బలం పొందుతారు. ప్రతి దినం కూడా ఎగ్జైటింగ్ మెమరీస్ ప్రియులారా, ఫీలింగ్స్, అనుభవాలు, ఎంతగా దేవుడు కొత్త హుందాను లేకపోతే కొత్త ఆశలు మనకు దయచేస్తున్నట్టు న్యూ మినిస్ట్రీస్. ఈ సంవత్సరం మరి షార్ట్ సర్మన్స్ స్టార్ట్ చేయమని దేవుడు చెప్పాడు. ఒక్కొక్క సంవత్సరంలో మరి దేవుడు మరి అనేక రీతిలుగా ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలతోటి మరి ముందుకు వెళ్ళటం జరుగుతుంది పిల్లలు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మరి తన యొక్క వినియాడులో వాడుకోవటానికి సిద్ధంగా ఉంటున్నాడు. మనం చేయవలసిందల్లా ఆయన సన్నిధిలో కనిపెట్టడం. మరి అయితే యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొద్ద వినుచుండెను అని చెప్పి ఉంటున్నది. మార్తా అయితే షీఈస్ వరీడ్ అబౌట్ సో మెనీ థింగ్. మార్తా నీవు అనేక విషయాల గురించి చింతిస్తున్నావు, విచారంగా ఉన్నావు, కలవరపడి ఉంటున్నది పిల్లల. కాబట్టి అవసరమైంది ఇదే పిల్లల, దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని యొక్క స్వరం వినటం, దేవుని యొక్క మాటలు వినటం, దేవుని యొక్క వాక్యం ద్వారా బలపడటం, ఆ యొక్క కాన్ఫిడెన్స్, దేవుని యొక్క ఆ యొక్క ప్రామిసెస్ కొరకు, వాగ్దానాల కొరకు ప్రియులారా మరి ఆ దేవుని నుండి పొంది పిల్లలు ముందుకు వెళ్ళటం అనేటటువంటిది. అపోస్తలుడైన పౌలు యొక్క ఆ మిషనరీ ప్రయాణాలు మరి కొన్నిసార్లు జాప్యాలు కూడా, డిలేస్ కూడా జరిగి ఉంటున్నాయి పిల్లలు. అయినా సరే ఎంతగా అనేక విధములైనటువంటి శోధనలు, అడ్డంకులు, బ్యారియర్స్, మరి వాతావరణం అనుకూలించక షిప్ రెక్స్, మరి ఎన్నో ప్రియులారా మరి శోధనలు ప్రియులారా, శ్రమలు ప్రియులారా, ఎంత నిందలు, అవమానాలు, ఎన్ని చోట్ల పిల్లల మరి ప్రిజన్ ఎక్స్పీరియన్సెస్, జైలులో ఉంచటం అనేటటువంటి చెరసాలలో పిల్లలు, ఇటువంటి అనుభవాలు మరి అయినా సరే
తాను ఎన్నో సంఘాలకు లెటర్స్ రాయటం, ఎంతగా వారి యొక్క అభివృద్ధిలో తన యొక్క పాత్ర ఉంటున్నది పిల్లలు. నన్ను కూడా మరి ఎన్నో తలాంతులు ఇచ్చి ఉంటున్నాడు, ఎన్నో అనుభవాలు, ఎన్నో వనరులు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు, విద్యార్హతలు. అటన్నిటిని కూడా దేవుని యొక్క పరిచర్యలో వాడాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి మిషన్లో దేవుని యొక్క సమయాన్ని మరి విశ్వసించడం అనేటువంటిది చాలా అవసరము. మరి వేచి ఉండటాన్ని మనం స్వీకరిద్దాము. దేవుని సమయం ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణంగా ఉంటున్నది. ఎంబ్రేస్ ద వెయిటింగ్. గాడ్స్ టైమింగ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ ప్రియులారా. కాబట్టి మనము మన యొక్క మిషన్ రంగాల్లో మనం ఉన్నటువంటి ప్రదేశమే ఒక మిషన్ ఫీల్డ్. చుట్టూ ఉన్నటువంటి వారిని చూద్దాం ప్రియులారా. మరి ఈ యొక్క మిషన్ రంగంలో అడుగు పెడుతున్నప్పుడు దేవుణ్ణి హృదయపూర్వకంగా విశ్వసించటం, ఆయన యొక్క మార్గదర్శకత్వాన్ని ఊహించడానికి, మరి ఆయన సమయాన్ని స్వీకరించడానికి మనం కట్టుబడి ఉందాం పిల్లలు. దేవుడి యొక్క వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. ఎత్తబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి యొక్క హృదయాలను ఫలించినట్లు సహాయం చేయండి. మీ సమయమును తండ్రి గుర్తించడానికి సహాయం చేయండి. మీ సమయంలో మీరు చక్కగా చేస్తారు ప్రభు. ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి అవసరతలు దేనికోసం వేగిరపడుతున్నారు, దేనికోసం తలస్తున్నారు ప్రభువా దేవా తండ్రి, వారు ఇంకా మీరు ఆనందించచ్చు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మీ సమయంలో ప్రభు మొదట నా రాజ్యం, నా నీతిని వెదకండి, అప్పుడు సమస్తం దొరుకును అంటున్నారు ప్రభు. చేయవలసిందల్లా ప్రభు పనిలో తండ్రి ముందుకు వెళ్తున్నాయని మీరు సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థ గురై ఉంటున్నారు, యేసు నామంలో తండ్రి ప్రభు గొప్ప నాయన మీరు దర్శించి ప్రభు ప్రతి అవయవం, కండరములు, కీళ్ళను, నరములను తండ్రి, ఎముకలను తండ్రి, ప్రతిది కూడా తండ్రి దర్శించండి. స్వస్థత దయచేయండి, జీవం దయచేయండి. గొప్ప నాయన ప్రేమ గల దేవ తండ్రి తండ్రి, ఎంతమంది అవసరతలు అంటున్నారు, ఆర్థిక అవసరతలు ప్రభు, ప్రేమ గల ప్రభు, దయగల నాయన తండ్రి తండ్రి, మీరే సహాయం చేయండి. జీవం గల దేవుడు ప్రభు, గొప్ప దేవుడు నాయన తండ్రి తండ్రి, మీరు ప్రైజ్, వి అడోర్ యు, వర్షిప్. ఈ దినమంతా కూడా మీ కృపల వర్ధలు చేయమని మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ యొక్క లింక్ను ఇతరులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.